నువ్వేసుకునే బట్టలిచ్చావు, నీతో సమానంగా చదివించావు, అమ్మలాగే చూసుకున్నావు కదా. ఏ తల్లైనా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని కోరుకుంటుందా? లేదు కదా. మరి నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు? తప్పు నీది కాదు మానసి. సరయు వల్ల నీ మనసు పాడైపోయిందంతే. లేదంటే నీ మంచి మనసుకి మృదుల మంచినే కోరుకుంటావు. ఒక్కసారి నీకు మృదులకి మధ్యనున్న అనుబంధాన్ని గుర్తు చేసుకో. ఇద్దరు అక్కా చెల్లెల్లా పెరిగినా నీ చేతి ముద్ద తినిపించావు. ఇప్పటివరకు అయిపోయిందేదో అయిపోయింది మానసి. ఇక నుంచైనా అన్నయ్య వదినలు సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అసలు ప్రేమకి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వాళ్ళ మధ్య మనస్పర్ధలు తొలగించి ఎప్పట్లా వాళ్ళు సంతోషంగా ఉండేలా చూద్దాం. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? నా మనసు ఎవ్వరూ పాడు చేయలే. అది నా జీవితం మీద కొట్టిన దెబ్బకి నేను దాని జీవితం మీద కొట్టాలనుకున్నాను. అదే చేస్తున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అని నా ఆలోచనలు మారవు. ఆ ప్రయత్నమూ ఆగదు. మానసి, మానసి, హలో గౌరవ్ బాబు, నేను వీరాస్వామిని మాట్లాడుతున్నా. మీరా అంకుల్? చెప్పండి. హల్లుడు బాబుకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు, అందుకని మీకు ఫోన్ చేశాను బాబు. అలాగా? అవును, మీరేంటి అంకుల్ అంత టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? మృదుల కనిపించట్లేదు బాబు. మృదుల కనిపించకపోవడం ఏంటి అంకుల్? పెళ్లి మండపంలోనే ఉంది కదా. అక్కడే ఉండాలి బాబు, కానీ పెళ్ళయ్యాక చూస్తే అక్కడ లేదు. ఇంటికి కూడా రాలేదు బాబు. మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు బాబు. నా బిడ్డకి ఏమైందోనని భయం వేస్తుంది బాబు. భయపడద్దు అంకుల్, ఏం కాదు. అయినా పెళ్ళంతా బాగా జరిగిపోయింది కదా, సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఇంకేం బాధ ఉంటుంది? మేము అలాగే అనుకున్నామయ్యా. మానసమ్మ పెళ్ళైపోతే నా బిడ్డ అల్లుడు ఒకటైపోతారు, ఇక ఏ సమస్య ఉండదనుకున్నాం. కానీ ఏదో అయింది బాబు. నీకు నిజంగా నాన్న ప్రాణాలతో ఉండాలి, పెంచిన రుణం తీర్చుకోవాలి అనుకుంటే బావ జీవితంలోకి గాని మళ్ళీ మా జీవితాల్లోకి గాని నువ్వు రాకూడదు. లేకపోతే అందరి మధ్య సంతోషంగా ఉండాల్సిన నా బిడ్డ కనిపించకుండా ఎందుకు పోతుంది? ఏదో అయింది బాబు. అంకుల్, మీరేం కంగారు పడద్దు. మృదుల ఎక్కడున్నా తీసుకొచ్చే పూచి నాది. మీరు ప్రశాంతంగా ఉండండి. మృదుల ఎక్కడికి వెళ్ళిపోయింది? మానసి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది కదా, ఇంకేం టెన్షన్స్ ఉన్నాయి? ఒకవేళ అన్నయ్య సరిగ్గా ఉండట్లేదని అప్సెట్ అయ్యి ఎక్కడికన్నా వెళ్ళిందా? ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరే ఉండి పరిష్కరించుకుంటుంది కానీ పారిపోయే మనిషి కాదే. మళ్ళీ సరియో ఏదైనా గేమ్ ప్లాన్ చేసిందా? ఏమై ఉంటుంది? ఏమైందన్నయ్య, పొద్దున్నే అంత డల్గా ఉన్నావు? ఏం లేదు బావా, మనసంతా ఏదోలా ఉంది. పూట పూటకి ఏమవుతుందోనని భయం వేస్తుంది బావా. అమ్మని చూడాలనిపిస్తుంది బావా.
కొద్ది రోజులు ఓపిక పట్టుతనయా, అన్నీ సర్దుకుంటాయి. నన్ను కాదని దాన్ని చేసుకుంటున్నందుకు ఇప్పటికీ కాలుతుంటే నా ముందే ఓదార్పులు సానుభూతులా చెప్తా. అత్తయ్యా, ఏంటిది హడావిడి చేస్తుంది? చూద్దాం రా. అత్తయ్యా, మావయ్య, అత్తయ్యా. ఏమైంది సరియో? ఏం లేదత్తయ్యా, మావయ్యకి రాత్రి ఒక విషయం చెప్దాం అనుకున్నాను, కానీ రాత్రి రావడం ఆలస్యమైంది. ఇప్పుడు చెప్దామని. ఏంటమ్మా? హాస్పిటల్ ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ చూస్తున్నాం కదా మావయ్య. మన వాళ్ళు 5 కోట్లకి ఫైనల్ చేశారు, కానీ నేను రంగంలోకి దిగి దాన్ని 4 కోట్లకే తెక్కొట్టాను. 1 crore ప్రాఫిట్ మావయ్య. 2 days లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇంకో 1 week లో వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. వెరీ గుడ్ అమ్మా. ఇంకో 4 రోజులైనా డీల్ అవుతుందో లేదో అనుకున్నాం. 2 days లో సాల్వ్ చేసావు. రియల్లీ గ్రేట్. అప్పుడే ఉందన్నయ్య, కొద్ది రోజులాగు. అసలు నువ్వే విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం అంతా నీ మేనకోడలే చూసుకుంటుంది చూడు. అసలు ప్లాన్ అదే కదా, మొత్తం అంతా గుప్పెట్లో పెట్టుకోవాలి, అందరినీ బయటికి పంపించాలి. మామయ్య, నా ఫ్రెండ్స్ అమెరికా నుంచి వస్తున్నారు. 2 weeks ఇక్కడే ఉంటారు. నా బెడ్రూమ్ సరిపోదు. తనయ్య, నువ్వేమీ అనుకోకపోతే మీరు నా రూమ్కి షిఫ్ట్ అయితే నేను మీ రూమ్కి వస్తాను. ఈ మాత్రానికి అడగాల్సిన అవసరమే ఉందమ్మా. ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటే సర్దుకుపోవాలి కదా. ఇదేదో ప్లానింగ్తో చేస్తుంది. అమ్మా, నాకు ఆ రూమ్లోనే ఉండడం అలవాటు కదా, రూమ్ మారితే నిద్ర కూడా పట్టదు. వేరే అరేంజ్మెంట్స్ ఏమన్నా చేసుకుంటే మంచిది. బావా, మిమ్మల్ని ఏమన్నా రూమ్ ఖాళీ చేసి హాల్లో పడుకోమన్నానా? నా రూమ్ ఇస్తానన్నాను కదా బావా. 4 రోజులు అడ్జస్ట్ అవ్వలేరా? నిజంగా అవసరమైతే హాల్లో అయినా పడుకోవచ్చు, కానీ నాటకాలు ఆడితేనే కష్టం. స్టార్ట్ చేస్తావనుకున్నాను గానీ మరీ ఇంత తొందరగా స్టార్ట్ చేస్తావు అనుకోలేదు. ఆపరా! ఇప్పుడు తనేముందని అరుస్తున్నావు? తన ఫ్రెండ్స్ వస్తున్నారు, రూమ్ సరిపోదని అడిగింది. ఇందులో నాటకమేముంది? అయినా ఉండేది మీరిద్దరే కదా. వద్దులే అన్నయ్య, ఇప్పుడేవైనా అంటే ఆస్తి రాయించుకుంది, అధికారం చెలాయిస్తుంది అనుకుంటారు. అవసరం లేదు కోమలి. కావాలనుకుంటే అధికారం చెలాయించే హక్కు సరియుకుంది. ఆ హక్కుని కాదనే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. అంటే ఏంటమ్మా, ఇక మాటకి ఇష్టానికి అసలు విలువ ఉండదా? అంత కాని వాళ్ళం అయిపోయామా? కాని పనులు చేస్తే కాని వాళ్ళలాగే మిగిలిపోతారా? ఇక ఈ విషయం గురించి డిస్కషన్ అనవసరం. సరే, ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రూమ్ ఇవ్వండి. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే గది ఖాళీ చేస్తారులేమ్మా. ఇది ట్రైలరే, అసలు బొమ్మ ముందుంది. చూస్తారేంటి? వెళ్ళి ఖాళీ చేయండి. రా బావా. అసలేంటి నీ ప్లాన్? వాళ్ళని ఈ గదిలోంచి ఆ గదిలోకి పంపిస్తే నీకొచ్చేదే ఉంది? ఇందాక నువ్వు ఒక మాట అన్నావు కదా మమ్మీ, ఏం చేసినా హక్కొచ్చింది, అధికారం చూపిస్తుంది అనుకుంటారన్నావు కదా. ఒకేసారి బయటికి పంపి ఆ మాట అనిపించుకోకుండా నేను తలుచుకుంటే వాళ్ళని కదిలించగలనన్న సిగ్నల్ ఇచ్చా. సమయం చూసుకొని బయటికి పోయేలా చేస్తా. తరుణ్తో నీ పెళ్లి కాకపోతే మనం ఇల్లు వదిలి వెళ్లాల్సొస్తుందేమోనని భయపడ్డానే, కానీ వాళ్ళని బయటికి పంపించడానికి బాగానే ప్లాన్ చేస్తున్నావు. ప్లాన్ చేయడమే కాదు మమ్మీ, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోతుంది.
హలో చెప్పు సరియు. చెప్పేది జాగ్రత్తగా విను. మామయ్య ఇప్పుడే హాస్పిటల్కి వెళ్లారు. ఈ రోజు నుంచి వరుసగా రోజుకి 4-5 మేజర్ ఆపరేషన్స్ ఉన్నాయి. మన వాళ్ళని సెట్ చేసి 2-3 ఆపరేషన్స్ ఫెయిల్ అయ్యేలా చేయాలి. మామయ్య అడ్డంగా బుక్ అవ్వాలి. హాస్పిటల్ మొత్తం రచ్చరచ్చైపోవాలి. ఆ తర్వాత నేను ఇవ్వబోయే ట్విస్ట్ కి ఈ ఫ్యామిలీనే గిల్ల కొట్టుకొని చావాలి. అర్థమైందా? అర్థమైంది. నేను అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటానులే. ఆ ఆపరేషన్స్ తో ఈ ఆపరేషన్ సరియు బిగిన్స్ మామ్. అన్నా ఏమైందన్నా? తనే కదా? అవునన్నా అదే అన్నా. హలో మేడం మృదులో కనిపించింది మేడం. ఎక్కడుంది? వికారాబాద్ రోడ్లో మేడం. రాత్రి తప్పించుకొని బస్ ఎక్కింది కదా, ఇక్కడ దిగినట్టుంది. ఏం చేయమంటారు మేడం? కనిపించగానే వేసేమని రాత్రి చెప్పాను కదా. దాన్ని వేసేసి ఫోన్ చేయకుండా ఏం చేయాలని అడుగుతున్నావేంట్రా? నేను బయలుదేరి వస్తున్నాను. ఈసారి అది మిస్ అవ్వకుండా వేసేయండి. ఓకే మేడం. రే పదండ్రా, పోనీరా పోనీరా. ఎక్కడికి పోతున్నావే? రేయ్ ఏసేంట్రా దీన్ని? ఏయ్ ఆగు! ఏయ్ ఏయ్ ఆగు! నాకేం తెలియదు. నన్నేం చెయ్యకండి. వద్దు. ప్లీజ్ రావద్దు. ఎవరు మీరు? దండం పెడతాను. నన్నేం చెయ్యొద్దు ప్లీజ్.
ఎవరు అది? ఎవరు కోయి వాళ్ళు అయి ఉంటారా? వాళ్ళకి దొరికితే అయిపోతావు. అబ్బా రే, వాళ్ళు రాళ్ళతో చంపేసేటట్టున్నారు. రే అబ్బా, పదండి పారిపోదాం, పదండి. ఏమైంది బిడ్డ? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వాళ్ళ కంట్లో ఎందుకు పడ్డావు? ఏమో వాళ్ళెవరో తెలీదు, నా వెంట పడి చంపాలని చూశారు. ఏం చూస్తున్నావు అక్క? మళ్ళా వస్తారా ఏందనా? మన రాళ్ళ దెబ్బలు తగులుండ్లా? ఈ పక్కైతే రారు, నువ్వేం పరిశాన్ కాకు.